Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 25th జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 25th జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్, ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ అనేటువంటిది వింటున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి మీరైతే కనుక క్విజ్ అయితే కనుక అటెండ్ చేయొచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ద పీడిఎఫ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ యాప్. సో మీకు మన యొక్క యాప్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. యూపీఎస్సీకి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అమ్మ. బీట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఆర్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ ఆర్ ద ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ ఏదైనా కూడా మనకి మొన్న 2025 యూపీఎస్సీ ప్రిలిమినరీలో అరౌండ్ 22 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ మన యొక్క క్లాసెస్ నుంచి మనం అయితే కనుక కవర్ చేయబడడం జరిగింది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఈ యొక్క కోర్సులో మనకి డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్, రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనకు ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందమ్మా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తూ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇక్కడ డిస్కస్ అయితే కనుక చేయడం జరుగుతుంది. అండ్ మన యొక్క యాప్ వచ్చేసి LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకి పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయబడుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మనం పే చేసుకోవచ్చు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది అబ్సల్యూట్లీ ఫర్ బిగినర్ గురించి మనం అయితే చేయడం జరిగింది. న్యూ బ్యాచెస్ వచ్చేసి 1st జూలై నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ అండి. సో ఫీ వచ్చేసి 60,000 రూపీస్, కానీ దెర్ ఇస్ ఎ ఫీ హైక్ అలర్ట్. సో ఫ్రమ్ ద 1st జూలై ఫీ వచ్చేసి 70,000 రూపీస్. కాబట్టి ఈ లోపలనే జాయిన్ అవుదాం అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎర్లీగా డెసిషన్ తీసుకోవటం వల్ల యూ కెన్ సేవ్ అరౌండ్ 10,000 రూపీస్. ఇది మీరు ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా పే చేయొచ్చు. దిస్ ఇస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ ఇన్ఫినిటీ. మనం పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ది ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేయొచ్చు. ఎస్ అండి, లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం అయితే కనుక పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి the first and foremost article, for the first time India breaks into top 100 in the global SDG rankings. Very important article అండి, ఖచ్చితంగా మనకు తెలుసుకోవాలి. సెకండ్ వన్, when council is questioned అంటూ మనకైతే కనుక సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, no alternative to dialogue and diplomacy says India, which we will look into. India to gradually wind up the evacuation from Israel and as well as Iran, అంటే with respect to Operation Sindhu అని చెప్పేసి మనం లాంచ్ చేసాం కదా. మెరిటైమ్ బాడీ సౌండ్స్ అలారం ఆన్ ద ఆర్డర్ టు రిటైర్ ద ఓల్డ్ షిప్స్ గురించి మాట్లాడుకుంటాము. సెంట్రల్ గవర్నమెంట్ గివ్స్ ద నాడ్ ఫర్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ వర్త్ అబౌట్ 2,000 crore గురించి వి విల్ డిస్కస్. ప్రైమ్ మినిస్టర్ కాల్స్ మారిషియస్ కౌంటర్ పార్ట్, ఇన్వైట్స్ హిమ్ టు విజిట్ ఇండియా ఈజ్ ద లాస్ట్ ఆర్టికల్ విచ్ వి విల్ సీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఇందాక మనం చెప్పిన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో ఉండే డిస్కస్ చేసే ఆర్టికల్స్ ఏవేంటమ్మా, గ్లోబల్ టొబాకో ఎపిడమిక్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటాము. నవ్య ఇనిషియేటివ్ అని రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇండియా టు కండక్ట్ ఫస్ట్ ఎవర్ కాంప్రిహెన్సివ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే ఇన్ 2026. శ్రీ నారాయణ గురు గురించి మనం అయితే కనుక మనం మాట్లాడడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ డైలీ లైవ్ క్లాస్.
Yes అండి, let us start with the discussion. First and foremost article. For the very first time, India breaks into top 100 in the global SDG rankings అంటూ మనకైతే కనుక పబ్లిష్ చేయబడడం జరిగింది. సో అది మనం చూసుకున్నట్లయితే కనుక ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏమేమి తెలియాలి ఇక్కడ అన్నది మీరు చూసినట్లయితే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎస్డిజీస్ అని ఉన్నాయన్నమాట. ఏంటి ఎస్డిజీస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అర్థం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అనేటువంటివి మొత్తం అరౌండ్ 17 గోల్స్ మనకైతే కనుక ఉన్నాయి. వీటిల్ని టు బి అచీవ్డ్ దేర్ ఆర్ అరౌండ్ ఎన్ని గోల్స్ అంటే 17 గోల్స్. వీటిని ఎప్పటికి అచీవ్ చేయాలి? అచీవ్డ్ బై ద ఇయర్ 2030, 2030 నాటికి అచీవ్ చేయాలి. ఎవరు అచీవ్ చేయాలి? డెవలప్డ్ కంట్రీసా, డెవలపింగ్ కంట్రీసా, లేకపోతే మనకి ఏంటంటే స్మాల్ ఐలాండ్ కంట్రీసా, ఎవరు అచీవ్ చేయాలి? మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్. సో హూఎవర్ అడాప్టెడ్ దిస్ మనకి ఏంటి అని అంటే 2015లోనే ఒక ఇంపార్టెంట్ ఇది మనకి అడాప్ట్ చేసుకున్నారు. ఏంటమ్మా అది? 2015లో మనకి ఏంటంటే కనుక 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేసుకున్నారనమాట. 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటూ మనకైతే కనుక అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ బై ద ఇయర్ విచ్ నీడ్ టు బి అచీవ్డ్, ఎప్పటి లోపల అచీవ్ చేయాలి? 2030 నాటికి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అనేటువంటివి అచీవ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీస్ ఆర్ నాన్ బైండింగ్ ఇన్ నేచర్ అండి. ఇవి ఏ దేశం మీద బైండింగ్ కాదు, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా మేము అచీవ్ చేస్తాము అని చెప్పేసి మనకి చెప్పుకున్నటువంటివి. ఏముంటాయి ఈ గోల్స్లో? సో మోస్ట్ ప్రెస్సింగ్ ఇష్యూస్ ఆఫ్ ద వరల్డ్ మనకి ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1 మనం తీసుకున్నాం అనుకోండి. సో దట్ ఈస్ ద నో పవర్టీ ఈజ్ బేసికల్లీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ గోల్. అండ్ అలాగే SDG 2 సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ తీసుకుంటే మనకి జీరో హంగర్ గురించి మనకైతే కనుక హంగర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్, పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ నీడ్ టు బి ఎండెడ్ బై ద ఇయర్ 2030 అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దెన్ ఇంకేమున్నాయి? ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే నేను రాస్తున్నాను, అంటే అన్నీ ఇంపార్టెంటే, బట్ టు కోట్ యాజ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మనం కోట్ చేయడం జరుగుతుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ నెంబర్ 5 తీసుకుంటే కనుక ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్. సో యాక్సెస్ టు ద ఎడ్యుకేషన్ అనేటువంటిది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది SDG 5లో మనం మాట్లాడతాం. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే SDG 13. సో ఇట్ ఈస్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ యాక్షన్కి సంబంధించినటువంటిది. అంటే సో స్టెప్స్ నీడ్ టు బి టేకెన్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడం గురించి స్టెప్స్ అనేటువంటివి మనకి తీసుకోవాలి అని చెప్పేసి మనకి దేంట్లో మెన్షన్ చేశారు? సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ నెంబర్ 3. అండ్ దెన్ లైఫ్ బిలో ద వాటర్ ఉండేటువంటి మెరీన్ ఎకో సిస్టమ్స్ని వీటిల్ని కూడా మనకి కాపాడడం గురించి వీ హ్యావ్ SDG 14 విచ్ ఇస్ అ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ లైఫ్ బిలో ద వాటర్ అని చెప్పేసి మనం పెట్టడం జరిగింది. లైఫ్ బిలో ద వాటర్ అని చెప్పి. సో సరే అడాప్ట్ చేసుకున్నారు. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 2015లో మనకి అడాప్ట్ చేసుకున్నారు. మరి టు వాట్ ఎక్స్టెంట్ ఇవి మనం అచీవ్ చేసాము అని చెప్పేసి చూసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు వీటి ప్రోగ్రెస్ని మనం ట్రాక్ చేసుకోవాలి కదా. అందుకనే దెర్ ఈస్ వన్ సచ్ ఇండెక్స్ కాల్డ్ యాజ్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ ఇండెక్స్, గ్లోబల్ SDG ఇండెక్స్ అంటారండి. స్ట్రైట్ అవే అడుగుతారు గ్లోబల్ SDG ఇండెక్స్ అనేటువంటిది ఎవరు పబ్లిష్ చేస్తారు అని చెప్పేసి. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై దట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, SDSN అంటారు. అంటే అర్థం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని పిలుస్తాం మనము. ఈ పర్టికులర్ గ్రూప్ వాళ్ళు మనకి గ్లోబల్ SDG ఇండెక్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది? సంథింగ్ డిస్టింక్షన్ మనం అచీవ్ చేసాం. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనం ఏంటి అని అంటే కనుక టాప్ 100లో మనం అయితే కనుక ఉన్నామండి. సో దట్ ఈస్ విత్ ద ర్యాంక్ ఆఫ్ అరౌండ్ 99th ర్యాంక్. 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఇండెక్స్లో అవుట్ ఆఫ్ 167 కంట్రీస్ మన యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి 99th పొజిషన్లో మనకైతే కనుక ఉన్నాం అనమాట. ఈ ఇండెక్స్ వేటిని ట్రాక్ చేస్తుంది?
సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని ట్రాక్ చేస్తుంది. అంటే ఏమేంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు పావర్టీ, విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్, క్లైమేట్ యాక్షన్, వీటిల్ని మనకైతే కనుక ట్రాక్ చేయడం అయితే కనుక జరుగుతుంది. క్లియర్, ఫైన్. నా ఇంతకు ముందు ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఇంతకు ముందు ఇయర్స్ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ చూడండి, అది ఎలా ఉంది అనేది మెన్షన్ చేశారు ఇక్కడ. 2025లో మనకి 99th పొజిషన్లో మనకైతే కనుక్కున్నాము. 2024లో 109th పొజిషన్, నెక్స్ట్ వచ్చేసి 112, 121, 120, 117, 115, 112, 116. ఇలా మనకి ఏంటంటే కనుక 120 నుంచి 110, 120 రేంజ్లో మనకి ఏంటి అంటే ఫ్లక్చువేట్ అవుతూ వచ్చింది. అండ్ నౌ ఫైనల్లీ వీ బ్రేక్ టువర్డ్స్ లెస్ దాన్ మనకి ఏంటి అంటే కనుక టాప్ 100లో మనకి ఈసారి 2025లో మనం అయితే కనుక్కున్నాం, విచ్ షోస్ సమ్ ఇంప్రూవ్మెంట్ టువర్డ్స్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే కనుక చెప్పడం జరుగుతోంది. దెన్ ఎస్డిఎస్ఎన్ గురించి మనకి తెలియాలి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి అంటే కనుక ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇండియా టాప్ 50లోకి వచ్చిందనో, లేకపోతే టాప్ 10లో ఉందనో, లేకపోతే రాక్ బాటమ్ మనకైతే కనుక వెళ్ళిపోయిందనో, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా మనకి ఇస్తుంటారు. అండ్ గ్లోబల్ ఎస్డిజి ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు, ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ లైక్ ఐఎంఎఫ్, నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ బ్యాంక్, అండ్ దెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వీళ్ళు దేన్ని ట్రాక్ చేస్తారు అంటే ప్రపంచ దేశాలు ఏ విధమైనటువంటి ఎఫర్ట్స్ తీసుకున్నాయి, దేనికి సంబంధించి, పావర్టీకి సంబంధించి, ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటం, ఇవన్నిటిలోనూ కూడా మనం ఎంత దూరం మనం అయితే కనుక ముందుకు వెళ్ళాము అని చెప్పేసి. ఇంకొక ప్రిలిమినరీ పాయింట్ ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే ఇండియాలో కూడా ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుందండి. ఎస్డిజి ఇండియా ఇండెక్స్. ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ని మనకి ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే కనుక నీతి ఆయోగ్ వాళ్ళు మనకైతే కనుక సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ ఇండియా ఇండెక్స్ అని చెప్పేసి మనకు చెప్తారు. క్లియర్. నవ్ లెట్ us read the important points. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం యూపీఎస్సీకి ఇలాంటివి చాలా ఎక్కువ టెంప్టింగ్గా మనకు ఉంటాయి. ఎప్పుడైతే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అంటూ అలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటాయో ఖచ్చితంగా మనకి తెలియాలి. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఆ పలానా కాన్ఫరెన్స్కి సంబంధించి హెడ్ చేస్తున్నాము, లేదా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆ కాన్ఫరెన్స్ని మన కంట్రీలో హోస్ట్ చేస్తున్నాము, లేదా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వీ వెంట్ టు దట్ పర్టికులర్ కంట్రీ అండ్ హ్యావ్ సైన్డ్ సమ్ అగ్రిమెంట్స్, ఇలాంటివన్నీ కూడా అనమాట మనకి. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఏం జరిగిందట, ఇండియా బ్రేక్స్ ఇంటూ టాప్ 100 ఏ ఇండెక్స్లో, గ్లోబల్ ఎస్డిజి ర్యాంకింగ్స్లో మనకి India has entered the top 100 of the Global Sustainable Developmental Goals Index for the very first time, ranking 99th out of 167 countries in the 2025 edition of Sustainable Developmental Report, which is released by that of UNSDSN. ఎవరు రిలీజ్ చేశారమ్మా రిపోర్ట్ని? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు రిలీజ్ చేశారు. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ అని స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతారు. ఇప్పుడు 99th ర్యాంక్ కదా, దీనికి కొంత నేను యాడ్ చేసి నేను ఏం చెప్తానంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది, మనకి దేనికి సంబంధించింది అనేటువంటి దానిని కమెంట్ అయితే కనుక చేయండి. ఏంటమ్మా 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రీసెంట్గా మనకైతే కనుక న్యూస్లో ఉంది, అది దేనికి సంబంధించినటువంటిది. క్లియర్. ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది మనకి ఏంటంటే కన్సిస్టెంట్గా మనం ఇంప్రూవ్ అయితే కనుక అయ్యాము. ఫ్రమ్ 109th ర్యాంక్ టు 99th ర్యాంక్ పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నాం. ఓవరాల్ మన యొక్క స్కోర్ వచ్చేసి 67 out of 100. అంటే 100 out of 100 ఉంటే కనుక కంప్లీట్గా ఆ దేశంలో సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అన్నీ అచీవ్ చేసేసినట్టే అనమాట. మన యొక్క ప్రోగ్రెస్ అనేటువంటిది స్టడీగా మనం ఇంప్రూవ్ అయ్యాం. లైక్ 120, 121, 112th, 99th, ఈ విధంగా మనం ఏంటి అని అంటే కనుక ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఎస్డిజి ఇండెక్స్ ఏం చేస్తుంది? ఇట్ విల్ మెజర్ ద నేషనల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ద 17 UN అడాప్టెడ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఇన్ 2015. 2015లో అడాప్ట్ చేసుకున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ విషయంలో మన యొక్క నేషనల్ ప్రోగ్రెస్ అనేటువంటిది ఎంతవరకు ఉంది, మనం ఆ గోల్స్ని ఎంతవరకు అచీవ్ చేశాము అని చెప్పేసి మనకైతే కనుక సో దీంట్లో మనము ట్రాక్ చేస్తామన్నమాట. క్లియర్. ఓకే. ఏ స్కోర్ ఆఫ్ 100 రిప్రజెంట్స్
ఫుల్ అచీవ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ పర్టికులర్ గోల్స్, మొత్తం అన్ని గోల్స్ కూడా అచీవ్ చేసేస్తే మనకి ఏంటంటే కనుక 100 ర్యాంక్ ఉంటుంది, 100 స్కోర్ ఉంటుంది మనకి. అండ్ ఏ ఏరియాస్ మనకి ఇక్కడ ట్రాక్ చేస్తారు, పవర్టీ పరిస్థితి ఎలా ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి, హెల్త్ సెక్టార్ ఏంటి, క్లైమేట్ యాక్షన్ ఏంటి, జెండర్ ఈక్వాలిటీ ఏ విధంగా మనకు ఉంది అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. ఇక వీటితో పాటు చైనా వచ్చేసి 49th పొజిషన్లో ఉంది, యూఎస్ఏ వచ్చేసి 44th పొజిషన్లో ఉంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఫిన్లాండ్, స్వీడన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెన్మార్క్ ఆర్ దట్ ఆఫ్ ద టాప్ 3 మనకి ఏంటి అని అంటే కనుక విత్ కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ ఇండెక్స్, గ్లోబల్ ఎస్డిజి ఇండెక్స్. ఈ నార్థరన్ యూరోపియన్ కంట్రీస్ అనేటువంటివి జనరల్గా ఇక్కడ మనకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, వీళ్ళు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఇండెక్స్లో వీళ్ళు టాప్ స్కోర్ చేస్తూ ఉంటారు మనకి. ఇక మన నైబరింగ్ కంట్రీస్ గురించి మనం చూస్తే భూటాన్ వచ్చే 74th, నేపాల్ 85th, శ్రీలంక 93rd, బంగ్లాదేశ్ 114th అండ్ పాకిస్తాన్ వచ్చేసి 140th పొజిషన్లో మనం అయితే కనుక మనం ఉన్నాం. ఎస్, కానీ ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే మరి ఓవరాల్గా మనం ఎంతవరకు ట్రాక్లో ఉన్నామో అని చూసుకుంటే కనుక ఓన్లీ 17% ఆఫ్ ది ఎస్డిజి టార్గెట్స్ ఆర్ ఆన్ ట్రాక్ టు బి అచీవ్డ్ బై 2030. 2030 నాటికి మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అచీవ్ చేస్తామో ఆన్ ట్రాక్ ఉన్నాయి అని అంటే కనుక కేవలం 17% మాత్రమే మనకైతే కనుక ఉన్నాయి. మనకి మెయిన్ ఛాలెంజెస్ ఏవేంటండి, సచ్ యాజ్ ద కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఏమేమి ఎగ్జాంపుల్స్ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దెన్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్. రీసెంట్గా మనకి ఆపరేషన్ సింధూరు, పహల్గామ్ టెర్రర్ అటాక్, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క ఇండెక్స్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అనేటువంటివి అంత మనం ఎఫెక్టివ్గా మనం అచీవ్ చేయలేకపోతున్నాము. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఫిజికల్ స్ట్రెస్. ఆల్రెడీ గవర్నమెంట్స్ కంట్రీస్ వర్ బర్డెన్డ్ విత్ డెట్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. నౌ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గోల్స్ని అచీవ్ చేయడం గురించి అంత సిగ్నిఫికెంట్గా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయలేకపోతున్నాము. దెన్ క్లైమేట్ వల్నరబిలిటీస్, ఇర్రెగ్యులర్ ఫ్లడ్స్ రావడం కానివ్వండి, లేకపోతే సైక్లోన్స్, మనకేంటి అంటే కనుక డ్రాట్స్, ఈ విధమైనటువంటి చేంజెస్ వల్ల కూడా క్లైమేట్ వల్నరబిలిటీస్ అనేది పెరిగిపోవడం కూడా మనం ఎస్డిజీస్ అనేటువంటివి అచీవ్ చేయలేకపోతున్నాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఈవెన్ టాప్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కంట్రీస్ అంటే ఎవరు, ఇందాక మనం చూస్తాం టాప్ కంట్రీస్ అంటే ఎవరు అనేటువంటిది, లైక్ ఫిన్లాండ్, స్వీడన్, వీళ్ళు టాప్ కంట్రీస్ కదా మనకి. సో దే ఆల్సో ఫేస్ ఇష్యూస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ అండ్ క్లైమేట్ చేంజ్. Then this is another very 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 important. Consider the following statements about United Nations Sustainable Development Solutions Network అని అడుగుతూ ఉంటారు. ఈ యొక్క బాడీని మనకి 2012లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఈ యొక్క ఎస్డిఎస్ఎన్ అనే బాడీ మనకి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అండర్లో మనకి వర్క్ చేస్తుంది. మనకి చాలా డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, లైక్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని, నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ యుఎన్ సెక్రటేరియట్. యుఎన్ సెక్రటేరియట్ యొక్క హెడ్డే మనకి యుఎన్ సెక్రటరీ జనరల్. డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా క్యారీ అవుట్ చేసేటువంటిది మనకి అండర్ ద యుఎన్ సెక్రటరీ జనరల్ మనకి జరుగుతాయి. ఇప్పుడు ఈ యొక్క ఎస్డిఎస్ఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ విచ్ పబ్లిషెస్ ద గ్లోబల్ ఎస్డిజి ఇండెక్స్ పబ్లిష్ చేసేటువంటిది మనకి ఏంటంటే కనుక అదే ఇది మనకి. వీళ్ళు ఏం చేస్తారు, దే విల్ ప్రమోట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ for implementing the SDGs and as well as the Paris Agreement. So sustainable developmental goals and Paris Agreement ఎప్పుడు వచ్చిందమ్మా, ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చేసి 2015లో మనకైతే కనుక చేసాం మనం ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పేసి, విచ్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ విత్ రెస్పెక్ట్ టు అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ INDCs అంటారు, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్.
వేటి మీద ఫోకస్ ఏరియాస్ చేస్తారు వీళ్ళు? ఎడ్యుకేషన్, రీసెర్చ్, పాలసీ అనాలిసిస్ అండ్ గ్లోబల్ కోఆపరేషన్ మీద. ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద 2025 SDG ఇండెక్స్ మార్క్స్ స్టడీ ప్రోగ్రెస్. వాట్ స్టెప్స్ హ్యాస్ ఇండియా టేకెన్ టు ఇంప్రూవ్ ఇట్స్ SDG ర్యాంకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ మోర్ నీడ్ టు బి డన్ టు అచీవ్ ద 2030 ఎజెండా కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ అండి. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేటువంటివి మీరు మన యొక్క యాప్లో మీరైతే కనుక ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఏమేమి తెలియాలి? టేక్ హోమ్ పాయింట్స్ ఏవేంటి? గ్లోబల్ SDG ఇండెక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫైండింగ్స్ తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా SDG ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారమ్మా? వెంటనే గుర్తు రావాలి, నీతి ఆయోగ్ వాళ్ళు అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి కూడా మనకైతే కనుక స్టడీ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద 3 things that you are expected to know about from this particular article అండి. Clear? Let's move on to that of the next article. When council is క్వశ్చన్డ్ అంటూ మనకి ఏంటంటే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది దేనికి సంబంధించినటువంటిది? మన కంట్రీలో ఈ యొక్క ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక PMLA అని చెప్పేసి ఉంది కదా మనకి. PMLA అంటే అర్థం ఏంటమ్మా? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని అర్థం మనకి, 2002. ఈ యొక్క PMLA యాక్ట్ అండర్లో ఎవరైనా సరే అఫెన్సెస్ మనకు కమిట్ చేస్తే వాటిని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అధికారం మనకి ఎవరి దగ్గర ఉంటుంది? ఈడీ స్టాండ్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని అర్థం మనకి. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనకి దేని అండర్లోకి మనకైతే కనుక వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండర్లోకి మనకైతే కనుక వచ్చేటువంటి బాడీ ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది ఇది? ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక ఇట్ రీసెంట్లీ సెంట్ ద సమన్స్ అనేటువంటిది పంపించిందనమాట. ఎవరికి? వన్ ఆఫ్ ద సీనియర్ అడ్వకేట్స్ ఆఫ్ సుప్రీం కోర్టుకి విత్ రెస్పెక్ట్ టు ఏ కేస్ మీరు ఏం ఒపీనియన్ టెండర్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక ఈ యొక్క సమన్స్ అయితే కనుక ఇష్యూ చేశారు. బట్ లీగల్ ఫ్రాటర్నిటీ నుంచి సివియర్గా ప్రొటెస్ట్ అది రావటం వల్ల మనకి ఏంటంటే కనుక ఆ తర్వాత నోటీస్ అనేటువంటి సమన్స్ అనేటువంటి దానిని విత్డ్రా చేసుకోవడం జరిగిందనమాట. అండ్ సిమిలర్లీ 1 week తర్వాత మరలా ఇదే విధంగా సమన్స్ అయితే కనుక మనకి వేరే అడ్వకేట్కి మనకి ఇష్యూ చేయబడడం అయితే కనుక జరిగింది. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే అడ్వకేట్స్ వర్ గివెన్ దట్ ఫ్లెక్సిబిలిటీ. సో ఈ యొక్క అడ్వకేట్స్ మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్లయింట్స్కి ఒపీనియన్స్ అనేటువంటిది లేకపోతే లీగల్ అడ్వైస్ అనేటువంటిది ఎటువంటి ఫియర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లేకుండా ఇచ్చేటువంటి రైట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి మనకి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విధంగా నోటీసెస్ అనేటువంటిది సర్వ్ చేయకూడదు. ఎప్పటి వరకు? అంటిల్ అండ్ అన్లెస్ ఒకవేళ తను కూడా ఆ యొక్క అక్యూజ్డ్ తోటి కొలైడ్ అయిపోతే తప్ప మనకేంటి అని అంటే కనుక ఈ విధంగా నోటీసెస్ అనేటువంటిది సర్వ్ చేయకూడదు. అది లీగల్ ప్రొఫెషన్ యొక్క ఇండిపెండెన్స్నే మనకేంటి అని అంటే కనుక వైలేట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఆ యొక్క అడ్వకేట్ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఫెయిర్గా మనకి వర్క్ చేయలేరు. అండ్ ఎటువంటి అడ్వైజెస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇవ్వరు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సుప్రీం కోర్టు ఒక డిక్లరేటరీ రూలింగ్ అనేటువంటిది ఇవ్వాలి, సేయింగ్ దట్ అడ్వకేట్స్ షుడ్ నాట్ బి సర్వ్డ్ విత్ సమన్స్ జస్ట్ merely that he has given an opinion, advice. అంటే మీ యొక్క క్లయింట్కి మీరు అడ్వైజ్ ఇస్తారు ఆటోమేటిక్గాను. సో దట్ ఈస్ బేసికలీ యువర్ రైట్. సో నౌ ఈడీ ఆర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కెనాట్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ ఆస్క్ సో వాట్ అడ్వైజ్ హ్యావ్ యూ టెండర్డ్ అని చెప్పేసి మనకి అడిగేటువంటి అధికారము మనకి లేదు. ఆ యొక్క సమన్స్ అవి కూడా మనం అయితే కనుక ఇష్యూ చెయ్యకూడదు అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి రాసుకుని వస్తున్నారండి. వెన్ కౌన్సిల్ ఈజ్ క్వశ్చన్డ్ అంటూ మనకైతే కనుక చెప్పారు. నౌ లెట్ us read the important points which are there associated with this. Okay, moving to the important points. ఏ పేపర్లోకి వస్తుందమ్మా ఇది? GS పేపర్ 2 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, రోల్ ఆఫ్ జ్యుడిషియరీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, రూల్ ఆఫ్ లా అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. ద ఆర్టికల్ డిస్కసెస్ ద రీసెంట్ ఇన్సిడెంట్స్
వేర్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమండ్ ద సీనియర్ అడ్వకేట్స్ ఫర్ గివింగ్ ద లీగల్ ఒపీనియన్స్. ఏవైతే మీరు మీ యొక్క క్లయింట్కి లీగల్ ఒపీనియన్స్ ఇచ్చారో సో వాటిని మాకు చెప్పాలి అంటూ మనకి ఏంటంటే కనుక ఈడీ వీళ్ళకి సమన్లు ఇష్యూ చేసింది. ఇట్ రైజ్ అ సీరియస్ కన్సర్న్ అబౌట్ ద బ్రీచ్ ఆఫ్ ప్రొఫెషనల్ అటానమీ అండ్ ద కాన్స్టిట్యూషనల్ రోల్ ఆఫ్ ద లాయర్స్. It highlights the risk that is posed to independence of the legal counsel and potential chilling effects such actions may have on the legal profession and as well as rule of law. అంటే ఈ విధంగా మనకి ఈ యొక్క సమన్స్ అవి సర్వ్ చేయడం, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఈ విధంగా మనకి సర్వ్ చేయడం అనేటువంటిది వీళ్ళ యొక్క ప్రొఫెషనల్ అటానమీని మనకి బ్రీచ్ చేసినట్లే అంటూ మనకి ఆధార్ మాట్లాడుతున్నారు. బికాస్ ఎందుకనంటే సో యాజ్ ఏ మనకి ప్రొఫెషనల్ definitely so they are entitled to give the advice, legal advice to their particular clients. So nobody can question like what advice has been given until ఎప్పటి వరకు ఒకవేళ ఆ యొక్క అడ్వకేట్ కూడా ఆ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వనంత వరకు కూడా మనకి ఏంటి అని అంటే కనుక క్వశ్చన్ చేసేటువంటిది మనకి లేదు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. The Enforcement Directorate summoned the senior advocate Arvind Datar to answer questions about his legal opinion that is given to Care Health Insurance regarding the ESOP's issue of the religare. అంటే మనకి ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అని చెప్పేసి చెప్తాం మనం. సో దానికి సంబంధించినటువంటి ఇష్యూ అండర్లో మనకైతే కనుక వీళ్ళకి సమ్మన్స్ అనేది ఇష్యూ చేయబడడం జరిగింది. ఆఫ్టర్ ద స్ట్రాంగ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ ద లీగల్ ఫ్రెటర్నిటీ ద ఈడీ విత్డ్రూ దిస్ సమ్మన్స్. సో ఏవైతే మనకి సమన్స్ ఇష్యూ చేశారో ఆ తర్వాత మనకి ఈడీ వాళ్ళు ఏం చేశారంటే వాటిని విత్డ్రా చేయబడడం అయితే కనుక మనకి జరిగింది. అండ్ అగైన్ లేటర్ సో ద ప్రతాప్ వేణుగోపాల్ అనదర్ సీనియర్ అడ్వకేట్కి మనకి అయితే కనుక సమన్స్ అనేటువంటిది ఇష్యూ చేయబడడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆధార్ ఏమంటున్నారో చూడండి. ది ఆర్టికల్ emphasizes that a lawyer cannot be summoned just for giving professional advice unless there is a clear evidence of conspiracy. ఏదైనా కుట్ర ఉండి ఉన్నట్లయితే లేదా అప్పటి వరకు లేనంత వరకు మనకేంటి అని అంటే కనుక ఈ విధంగా ప్రొఫెషనల్ అడ్వైస్ని మనకేంటి అని అంటే కనుక సమన్ చెయ్యకూడదు. దాట్ ప్రివిలేజ్ ఈజ్ దేర్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లాయర్ అంటూ మనకి సో చెప్పడం జరుగుతుంది. సో ద భారతీయ సాక్ష్య అధినియం విచ్ రీప్లేస్డ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ specifically protects the confidential communication between lawyers and as well as their clients. సో లాయర్స్కి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క క్లయింట్స్కి మధ్యన జరిగేటువంటి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్ బికాస్ అడ్వకేట్ విల్ హ్యావ్ ఎ రైట్. ఎవరెవరికి రైట్ ఉంటుందమ్మా? టువర్డ్స్ ఎవరి డ్యూటీ ఉంటుంది ఎవరెవరికి? టువర్డ్స్ ద క్లయింట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టువర్డ్స్ ద కోర్ట్. టువర్డ్స్ ద క్లయింట్ ఏంటి? ఆ క్లయింట్కి సంబంధించినటువంటి విషయాలు ఏమేంటి, నెక్స్ట్ వచ్చేసి తను ఏమి లీగల్ ఒపీనియన్ మనకైతే కనుక చెప్పారు, ఇలాంటివి ఏవి కూడా మనకైతే కనుక రివీల్ చేయాల్సినటువంటి పని లేదు. ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాస్ రూల్స్ అండర్ ద అడ్వకేట్స్ యాక్ట్ 1961. మన కంట్రీలో అండర్లయింగ్ లీగల్ లెజిస్లేషన్ ఏంటి, ఫ్రేమ్వర్క్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ అడ్వకేట్స్ యాక్ట్ 1961 అని చెప్పేసి ఉంది. సో ఇట్ మ్యాండేట్స్ ద లాయర్స్ టు అడ్వైజ్ క్లయింట్స్ ప్రొఫెషనల్లీ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. సో మీరు అంటే ఇక్కడ అడ్వకేట్స్, మీరు ఎటువంటి ఫియరు కూడా లేకుండా సో ఈ విధంగా సమన్స్ ఇష్యూ చేయడము అనేటువంటిది వితౌట్ ఎనీ ఎలిగేషన్ ఆఫ్ మిస్కండక్ట్ ఆర్ కాంప్లిసిటీ ఆన్ పార్ట్ ఆఫ్ ద అడ్వకేట్, ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సీరియస్ బ్రీచ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొఫెషనల్ నార్మ్స్. So it will threaten the independence of the bar and disturbs the balance between bar, bench and as well as the executive మధ్యన ఉండేటువంటి ఆ యొక్క బ్యాలెన్స్ని మనకైతే కనుక డిస్టర్బ్ చేస్తుంది అంటూ మనకి సో చెప్పడం జరుగుతుంది. అండ్ అలా మనం కిందకు వస్తే కనుక కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ మనకి ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే దేర్ నీడ్ టు బి ఏ క్లియర్ బౌండరీ బిట్వీన్ లీగల్ కౌన్సిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్వెస్టిగేషన్ ఎస్పెషల్లీ అండర్ ద కోయర్సివ్ లాస్ లైక్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇట్ నీడ్ టు రూల్ దట్ లాయర్స్ కెన్ నాట్ బి సమండ్ ఫర్ గివింగ్ ప్రొఫెషనల్ అడ్వైస్ వితౌట్ ఎనీ కాంక్రీట్ ఎవిడెన్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్. అంటే లాయర్స్ వైపు నుంచి ఎటువంటి రాంగ్ డూయింగ్ లేకుండా
ఒకవేళ ఉంటే దట్ సమ్మన్ ఈజ్ జస్టిఫైడ్. బట్ లేకుండా కేవలం మీరు ఏం ప్రొఫెషనల్ అడ్వైజ్ ఇచ్చారు అని చెప్పేసి అడగడానికి అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ద బార్ కౌన్సిల్, మన కంట్రీలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉందండి. ఇదే మన కంట్రీలో లీగల్ ప్రొఫెషన్ అంతటినీ కూడా రెగ్యులేట్ చేసేటువంటి బాడీ. కాబట్టి ఇట్ మస్ట్ అసర్ట్ ఇట్స్ ప్రివిలేజెస్, engage with investigative agencies and prevent any future recurrence. So these are the important things. Next వచ్చేసి parliament may also consider providing a statutory recognition of advocate client privilege, clarifying that a lawyer's role is not inherently suspect even when giving advice on that of the contentious issues అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. So this is an overall important article. GS paper 2 Indian polity, specifically judiciary, advocate మనకి ఏంటి అని అంటే కనుక ప్రొఫెషన్ అనేటువంటి దాని మీద ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి ఇది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, నో ఆల్టర్నేటివ్ టు డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమసీ సేస్ ఇండియా. సో రీసెంట్గా మనం మాట్లాడుతూ సో నౌ వీ అప్రిషియేటెడ్ ద సీజ్ ఫైర్ బిట్వీన్ ద ఎవరెవరి మధ్య బిట్వీన్ ద ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇజ్రాయిల్ అండి. అండ్ వీ కాల్డ్ ఇట్ యాజ్ ఫర్ సస్టైన్డ్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టెబిలిటీ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనం చెప్తూ డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారానే మనం ఏంటి అని అంటే కనుక డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిప్లొమసీ ద్వారానే. సో దిస్ ఈజ్ పర్టికులర్లీ పార్ట్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ఈ డేస్ నుంచి మనకి జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించి సింపుల్గా బ్రీఫ్గా మీకు చెప్పాలి అని అంటే కనుక ఇరాన్ బేసికలీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మనకి పర్స్యూ చేస్తోంది. ఆ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఎలాగైనా సరే మనం కంప్లీట్గా ఆపాలి అని చెప్పేసి ఒక పక్కన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మరొక పక్కన ఇజ్రాయిల్ మనకి ఏంటంటే కనుక ఇరాన్ మీద మనకి ప్రెషర్ని అయితే కనుక తీసుకుని వస్తున్నాయి. ఇప్పటిదాకా యుఎస్ఏ మనకి ఏంటంటే కనుక నెగోషియేషన్ ద్వారా మనకి ఏంటంటే ఒక అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటిదాకా మనకి సో డిస్కషన్ అనేటువంటిది జరిగింది. బట్ సిన్స్ మనకి ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ సొల్యూషను మనకి లేకపోవడంతో ఇజ్రాయిల్ మనకి ఏంటి అని అంటే కనుక ఎయిర్ స్ట్రైక్స్ క్యారీ అవుట్ చేసిందండి. వేటి మీద? ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద. ఏవేమి ఉన్నాయి మనకి ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్? ఫర్ ఎగ్జాంపుల్ నాతంజ్ న్యూక్లియర్ సైట్ అని, నెక్స్ట్ వచ్చేసి ఫోర్డో న్యూక్లియర్ సైట్, ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్. ఇవన్నీ కూడా ఇరాన్లో ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూక్లియర్ సైట్స్. వీటి మీదన మనకి ఎవరు ఎయిర్ స్ట్రైక్స్ క్యారీ అవుట్ చేశారు? మొట్టమొదట మనకి ఇజ్రాయిల్ మనకైతే ఎయిర్ స్ట్రైక్స్ క్యారీ అవుట్ చేసింది. దానికి కౌంటర్గా ఇరాన్ వాళ్ళు ఎవరితోటి కొలాబరేట్ అయ్యి, హౌతీస్ తోటి కొలాబరేట్ అయ్యి ఓపెన్గా మనకి ఇజ్రాయిల్ మీద మనకి అటాక్స్ అయితే కనుక క్యారీ అవుట్ చేశారండి. దెన్ ఆ తర్వాత మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఫీల్డ్లోకి మనకి దిగి ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటిది వేటి మీద క్యారీ అవుట్ చేసింది? ఈ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద క్యారీ అవుట్ చేసింది. ఇన్ రిటాలియేషన్ ఇరాన్ మనకి ఏం చేసింది? యుఎస్ఏ మీద అటాక్ డైరెక్ట్గా చేయకుండా యుఎస్ఏ యొక్క ఎయిర్ బేసెస్ లైక్ ఖటార్లోను ఇరాక్లోనూ ఉండేటువంటి ఎయిర్ బేసెస్ని మనకైతే కనుక అటాక్ చేయబడడం అయితే కనుక జరిగింది. వాటి మీద మిసైల్స్ అయితే కనుక మనకి ఫైర్ చేసిందనమాట. నౌ ఫైనల్లీ సంథింగ్ అండ్ వాజ్ అనౌన్స్డ్ బై ద యుఎస్ ప్రెసిడెంట్ దట్ ఈస్ నోన్ యాజ్ సీజ్ ఫైర్, స్టాప్ ద ఫైర్. మనకి ఏంటి అని అంటే కనుక సీజ్ ఫైర్ అయితే కనుక అనౌన్స్ చేయడం జరిగింది. దీనిని ఇప్పుడు ఇండియా యొక్క రోల్ ఏంటి? ఇండియా మనం ఏం చేస్తున్నాము? మన దగ్గర మనం ఏంటంటే కనుక అక్కడ మన యొక్క ఇండియన్ సిటిజన్స్ స్టూడెంట్స్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అందుకని వాళ్ళందరినీ కూడా మనకి ఏంటంటే ఎవాక్యుయేట్ చేయడం గురించి ఆపరేషన్ సింధు అని చెప్పేసి మనం లాంచ్ చేసి అక్కడ ఉండేటువంటి మన యొక్క ఇండియన్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అటు ఒక పక్కన ఇజ్రాయిల్ మనకి స్ట్రాటజిక్ పార్ట్నరే, అలాగే ఇరాన్ కూడా మనకి ఏంటంటే కనుక స్ట్రాటజిక్ పార్ట్నరే. అందుకని అటు ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ తోటి, నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ తోటి కూడా మనం అయితే కనుక మాట్లాడుతూ వీ నీడ్ టు డీఎస్కలేట్ ద సిచ్యువేషన్ ఇమీడియట్లీ అంటూ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనకి చెప్తూనే, అలాగే అటు ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బెంజామిన్ నెతన్యాహుకు కూడా ఎర్లీ రీస్టోరేషన్ ఆఫ్ ద పీస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ అంటూ మనం అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్గా ఇప్పుడేం చెప్తున్నామో వీ వెల్కమ్ దిస్ సీజ్ ఫైర్, ఖచ్చితంగా మనకి ఏంటంటే కనుక వీ వెల్కమ్ దిస్ సీజ్ ఫైర్ అండ్ అలాగే
అందుకనే ఈ యొక్క సీజ్ ఫైర్ అనేటువంటిది సస్టైన్ అవ్వాలి, కంటిన్యూ అవ్వాలి. అండ్ డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారానే మనం ఇష్యూస్ అనేటువంటివి రిజాల్వ్ చేసుకోవాలి తప్ప మరి దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్. అదే చెప్పారు చూడండి, దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిప్లొమసీ సేస్ ద ఇండియా. ఎస్, ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే కనుక వాట్ రోల్ డిడ్ ఇండియా ప్లేడ్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతూ ఉంటారు. మనకి ఎక్కడ వస్తుందమ్మా ఇది మీకు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ నైబర్హుడ్ అనేటువంటి అండర్లో మనకు వస్తుంది. ఇండియా వెల్కమ్డ్ ద రీసెంట్ సీజ్ ఫైర్ బిట్వీన్ ఎవరెవరి మధ్య, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్, emphasizing the need for a sustained peace, stability and the importance of dialogue and diplomacy in resolving the regional conflicts. ఈ విధమైనటువంటి రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి రిజాల్వ్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్గా వేటిల్ని మనం ఇది చేయాలి, డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారానే మనం అయితే కనుక అచీవ్ చేయగలము అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈ యొక్క సీజ్ ఫైర్కి మనం ఏ విధంగా రియాక్ట్ అయ్యాము, వి వెల్కమ్డ్ ద రిపోర్ట్స్ ఆఫ్ ఎ సీజ్ ఫైర్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ హైలైటెడ్ the role which is played by USA and Qatar in facilitating the ceasefire. సో మనకి ఏంటంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఖటార్ ప్లే చేసినటువంటి ఇది మనకి ఏంటి అని అంటే కనుక రోల్ని కూడా మనం అప్రిషియేట్ అయితే కనుక మనం చేయడం జరుగుతుంది. బట్ వీ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ అబౌట్ రీజనల్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టెబిలిటీ. ఈ యొక్క రీజనల్ సెక్యూరిటీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇది అవ్వకూడదు, బికాస్ ఇట్ మే రిజల్ట్ ఇన్ దట్ ఆఫ్ ద వైడర్ కాన్ఫ్లిక్ట్స్ అంటూ మనకైతే కనుక మనం చెప్తున్నామండి. Yes, India reiterated that there is no alternative to dialogue and diplomacy for addressing and resolving the conflicts in the region. And Prime Minister Modi recently had a telephone conversation with ఎవరితోటండి, మసౌద్ పెజెష్కియాన్ తోటి అయితే కనుక మాట్లాడారు ఫర్ ద ఇమీడియట్ డీఎస్కలేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్. అంటే ఒక పక్కన ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బెంజామిన్ నెతన్యాహు తోటి, నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ద ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ తోటి కూడా మనం ఏంటి అంటే కనుక So the India's role in that of the region, we expressed our willingness to contribute towards the peace efforts. మనకి ఏంటి అని అంటే కనుక పీస్ పరంగా ఈ పీస్ ఎఫర్ట్స్ని ఫుల్ఫిల్ చేయడంలో మేము ఏ విధమైన కంట్రిబ్యూషన్స్ చేయాలన్నా కూడా వీఆర్ రెడీ అని చెప్పేసి మన యొక్క విల్లింగ్నెస్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయబడడం జరిగిందండి. డిస్కస్ ద ఇండియాస్ అప్రోచ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఇన్ వెస్ట్ ఏషియా with a specific reference to the recent stand on the Israel and as well as the Iran ceasefire can be a potential mains question. ఇక్కడ మన యొక్క స్టాండ్ చాలా క్లియర్. అటు మనకి ఇజ్రాయిల్ కావాలి, ఇరాన్ కావాలి, ఇద్దరూ మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్సే. మనం ఎటువంటి ఎవరి సైడు మనం తీసుకోము. సో వీ జస్ట్ టుక్ ద సైడ్ ఆఫ్ పీస్. అందుకనే డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారానే మనం అయితే కనుక ఈ యొక్క వైడర్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ని మనము రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి మనం చెప్పడం అయితే కనుక జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, India to gradually wind up the evacuation from that of Israel and as well as Iran. సో రీసెంట్గా ఇందాక ఆర్టికల్ కంటిన్యూషనే ఇందాక మనం చెప్తున్నాం కదా, మన యొక్క ఇండియన్ సిటిజన్స్ సో బోత్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్లో స్ట్రక్ కాన్ఫ్లిక్ట్ రీజన్లో స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళని మనము ఆపరేషన్ సింధు అని చెప్పేసి మనం అయితే కనుక లాంచ్ చేసి వాళ్ళందరినీ కూడా మనం ఎవాక్యుయేట్ అయితే కనుక మనం చేస్తున్నాం. సో ఈ అంటే హెల్ప్ డెస్క్లు అవి కూడా మనం అయితే కనుక పెట్టడం జరిగింది. సిన్స్ ఈ సీజ్ ఫైర్ అది వచ్చి కొంత నార్మలైజ్ అయినట్టు అనిపిస్తుండడం వలన మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎవాక్యుయేషన్ ఎఫర్ట్స్ అనేటువంటివి గ్రాడ్యువల్లీ మనం అయితే కనుక వైండప్ అయితే చేసేస్తాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ఎస్, లెట్ us read the important points associated with this. మనకి జిఎస్ పేపర్ 2 అండర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ ఇట్స్ డయాస్పోరా అండర్లో మనకు వస్తుంది. ఫాలోయింగ్ ద సీజ్ ఫైర్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్, ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు గ్రాడ్యువల్లీ వైండ్ అప్ ఇట్స్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఆపరేషన్ సింధు. సో చూసుకోండమ్మా, అదేమో ఆపరేషన్ సింధూర్. అది మనకి దేని మీద, పాకిస్తాన్ యొక్క టెర్రర్ క్యాంప్స్ మీద ఇది మీద మనం కౌంటర్ అటాక్ మనం చేసాం కదా, దట్ ఈస్ ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధు మనకి ఏంటంటే కనుక
ఇట్స్ బేసికల్లీ టు ఎవాక్యువేట్ అవర్ ఇండియన్ సిటిజన్స్, పర్టికులర్లీ ఎక్కడి నుంచి మనకి ఈ యొక్క ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి, అండ్ షట్ డౌన్ ద హెల్ప్ డెస్క్ దట్ ఈస్ సెటప్ ఇన్ ద ఇరాన్స్ మాషద్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక అక్కడ మనము ఈ యొక్క సెటప్ చేసినటువంటి హెల్ప్ డెస్క్ని కూడా మనకి షట్ డౌన్ చేస్తున్నారు మనకి. ద ఇండియన్ ఎంబసీ ఇన్ ఇరాన్ హ్యాస్ క్లోజ్డ్ ఇట్స్ హెల్ప్ డెస్క్ ఇన్ మాషద్ విచ్ వాస్ ఎర్లియర్ మేనేజింగ్ ద ఎవాక్యువేషన్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్స్. It was operational since the outbreak of the West Asian conflict on June 30th. Gradually, we are winding up the evacuation. The embassy announced that evacuation process under Operation Sindhu is being wrapped up. It follows the ceasefire announcement between Israel and as well as Iran. అంటే ఇజ్రాయిల్ ఇరాన్ కూడా ఒక సీజ్ ఫైర్కి మనకైతే కనుక అగ్రీ అవ్వడం అయితే కనుక జరుగుతోంది. ఇది రీసెంట్గా మనకి అనౌన్స్ చేశారు. కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ టు ఫర్దర్ ఎవాక్యువేట్ చేయవలసినటువంటి పరిస్థితులు అయితే కనుక లేవు, అవసరం లేదు. కానీ వీ విల్ అబ్జర్వ్ ఫర్ 2 or more days వెదర్ టు సీ దట్ సీజ్ ఫైర్ ఈస్ కంటిన్యూయింగ్ ఆర్ నాట్, సస్టైన్ అవుతుందా లేదా అనేటువంటిది మేము ఇది చేస్తాం. ఒకవేళ ఈ కంట్రీస్ లో ఉండేటువంటి ఇండియన్స్ ఎవరికైనా కూడా అసిస్టెన్స్ అనేటువంటిది కావాలి అని అనుకుంటే కనుక సో మన యొక్క ఎంబసీని కాంటాక్ట్ అవ్వండి వయా ఇట్స్ టెలిగ్రామ్ ఛానల్ అంటూ మనకైతే కనుక వీళ్ళు మన యొక్క ఇండియన్ ఎంబసీ అయితే చెప్తున్నారండి. వాట్ ఈస్ ఆపరేషన్ సింధు? ఇట్ ఈస్ ద ఎవాక్యువేషన్ మిషన్ విచ్ వాస్ లాంచ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు రెస్క్యూ ఇట్స్ సిటిజన్స్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఇన్ వెస్ట్ ఏషియా, పర్టికులర్లీ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ద ఇజ్రాయిల్ మనకి. ఎస్, ఇక్కడ మరికొన్ని ఆపరేషన్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక ఇజ్రాయిల్ ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ మనకి లాంచ్ చేసింది ఇరాన్ మీద అటాక్స్ క్యారీ అవుట్ చేయడం గురించి. దట్ ఈజ్ నోన్ యాజ్ ఆపరేషన్ రైజింగ్ లయన్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరొక ఆపరేషన్ మనకి లాంచ్ చేసింది. దట్ ఈస్ నోన్ యాజ్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటారు, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు కూడా మనకి ఈ యొక్క అటాక్ రిలేటెడ్ ఆపరేషన్స్. మనం ఏంటంటే కనుక ఎవాక్యువేషన్స్ అవి కూడా చేయడం గురించి మనం లాంచ్ చేసింది ఏంటి అని అంటే కనుక ఆపరేషన్ సింధు అని చెప్పేసి మనం అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. Discuss the India's response mechanism for the evacuation of its citizens during international conflicts with a specific reference to that of Operation Sindhu and recent developments in West Asia. See, because of due to these conflicts వల్ల మనకి ఏంటంటే కనుక ట్రేడ్ అనేటువంటిది సివియర్గా మనకి ఇంపాక్ట్ అయిపోతుందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ఎప్పుడైతే మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్స్ ఎఫెక్ట్ అవుతాయో, నెక్స్ట్ వచ్చేసి సప్లై చైన్ డిస్రప్షన్ అనేటువంటిది మనకైతే జరుగుతుంది. ఆయిల్ ప్రైజెస్ అవి కూడా మనకైతే కనుక పెరిగిపోతూ ఉంటాయి. అందుకని మనం ఈ యొక్క అదర్ ఆల్టర్నేటివ్ రష్యా వైపు నుంచి మనం ఏంటంటే కనుక ఆయిల్ అనేది పర్చేస్ చేయడం జరుగుతుంది. ఎస్, దిస్ సీజ్ ఫైర్ విల్ డెఫినెట్లీ బీ ఏ వెల్కమ్ మూవ్, బట్ కానీ ఇట్ నీడ్ టు సస్టైన్, అంటే ఇట్ నీడ్ టు కంటిన్యూ. అంతే తప్ప సీజ్ ఫైర్ ఇవాళ అనౌన్స్ చేసి మళ్ళీ రేపు ఫైరింగ్స్ అనేటువంటివి మనకి చెయ్యకూడదు. ఈజ్ వాట్ ఈస్ ద దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Next important article, maritime body sounds alarm on the order to retire the old ships. అంటే ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్లో సో రీసెంట్గా మనకి ఈ యొక్క డైరెక్టరేట్ జనరల్ షిప్పింగ్ ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ మనకైతే కనుక ఇష్యూ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్డర్ మనకి ఏంటి అని అంటే కనుక 20-year-old షిప్స్ అన్నిటినీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కండిషన్ నీడ్ టు బీ స్క్రాప్డ్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్డర్ మనకి ఇష్యూ చేశారనమాట. ఇన్ రెస్పాన్స్ టు దిస్ ఆర్డర్ మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఫెడరేషన్ వాళ్ళు మనకైతే కనుక మాట్లాడుతూ అరౌండ్ 700 ఇండియన్ వెజల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక స్క్రాప్ చేసేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక వస్తుంది బికాజ్ ఆఫ్ డ్యూ టు దిస్ ఏజ్ నార్మ్. దీని మూలాన మనకి ఏంటంటే కనుక అరౌండ్ 20,000 సీ ఫేరర్స్, అంటే వీటి మీద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఉద్యోగాలన్నీ కూడా కోల్పోతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక అరౌండ్ 1 lakh పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్, 1 lakh పీపుల్ యొక్క లైవ్లీహుడ్ అనేటువంటిది కూడా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఫెడరేషన్ వాళ్ళు రీసెంట్గా మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళు అంటున్నది ఏంటి అని అంటే కనుక ఇలా ఈ విధంగా జస్ట్ సింప్లీ 20-year-old షిప్స్ అన్నిటినీ స్క్రాప్ చేసేయండి అనేటువంటిది కరెక్ట్ కాదు. బికాస్ ఎందుకంటే గ్లోబల్ డేటా సెట్ మనం తీసుకుంటే కనుక ఓల్డర్ వెహికల్స్ ఇంకా బాగా మనకి ఏంటి అని అంటే కనుక పెర్ఫార్మ్ చేస్తున్నాయి.
సో కాబట్టి ఏంటి అని అంటే కనుక ఇది ఈ విధంగా బ్లాంకెట్ బ్యాన్ అనేటువంటిది ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక అబ్జెక్షన్ అనేటువంటిది మనకి వీళ్ళు రైజ్ చేయడం జరుగుతుంది. ద ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఫెడరేషన్ ఫియర్స్ ద డీజీస్ షిప్పింగ్ ఆర్డర్ మే రిజల్ట్ ఇన్ ద ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ ఆఫ్ యాజ్ మెనీ యాజ్ 700 వెజల్స్ అండ్ రెండర్ మోర్ దాన్ 20,000 సీఫేరర్స్ జాబ్లెస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం అయితే కనుక జరుగుతుందండి. సో this is attributed to rigorous maintenance practices and survivorship bias. Older ships that are still operational tend to be more robust and better maintained అంటూ వీళ్ళైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఆర్టికల్. మెరిటైమ్ బాడీ సౌండ్స్ అలారం అండ్ ఆర్డర్ టు రిటైర్ ద ఓల్డర్ షిప్స్ అంటూ మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. Moving to the next important, Prime Minister calls Mauritius counterpart, invites him to visit India. సో రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మారిషియస్ అయితే కనుక విజిట్ చేశారండి. ఇప్పుడు మారిషియస్ యొక్క ప్రైమ్ మినిస్టర్కి మనం ఇన్విటేషన్ మనం అయితే కనుక ఇస్తున్నామన్నమాట టు విజిట్ ఇండియా అండ్ టు ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ద రిలేషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ద మారిషియస్. సో చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ స్పోక్ విత్ హిస్ మారిషియస్ కౌంటర్పార్ట్, సో దట్ ఈస్ నవీన్ చంద్ర రామగులం, and reiterated the India's commitment to the developmental priorities of the Mauritius. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మారిషియస్ మనకి తీసుకుంటే కనుక దే హ్యావ్ ఎ స్పెషల్ అండ్ యూనిక్ టైస్ అయితే కనుక ఉన్నాయి. అండ్ దే అఫర్మ్డ్ దేర్ షేర్డ్ కమిట్మెంట్ టు ఫర్దర్ డీపెన్ ద ఎన్హాన్స్డ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్. So they discussed the ongoing cooperation across a broad range of issues like developmental partnership, capacity building and the defense sector, says the central government. So down the line we can expect a visit from that of the Mauritius Prime Minister, that is the Naveen Chandra Ramagulam andi. State level exams lo adugutu untaru places in news lo. Once ee visit ochina tarvata ayana manalo ochina tarvata appudu manam India and as well as Mauritius relations ni inka deep ga manam aithe kanuka study cheddam manam. Moving on to that of the next important article. Yes, and coming to the today's question, Global Sustainable Developmental Goals Index is often seen recently in the news, is published by A, IMF, B, World Bank, C, World Economic Forum and D, United Nations Sustainable Development Solutions Network. Yes, if you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye. Take care, Andy.